నమస్తే అండి. ఈరోజు నా కూతురు సుగాలి ప్రీతి 8వ సంస్మరణ సభకు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మల్లేశ్వరి మేడం గారికి, మరి అలాగే వేల్పుల జ్యోతక్క గారికి, మరి ఆనందన్న గారికి, యాట ఓపులక్షణ గారికి, ఇంకా ప్రజా సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 2017 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మరి ప్రతినిధులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసుకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మరి అందుకనే నేను విసిగి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించలేక ఈ ప్రభుత్వాలతో మరి ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా ఈరోజు మరి నేను పాదయాత్ర మొదలు పెట్టాను. ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ను, ప్రతి ఒక్క రిపోర్ట్స్ను ప్రజల్లోకి చూపించి ప్రజల్లో అవగాహన పెంచుదామనేసి నేను ఈరోజు మరి వీల్చైర్ యాత్ర మొదలు పెడదాము, నా కూతురు చనిపోయిన ఆ సమాధి దగ్గర నుంచి సెక్రటరీ వరకు అని మొదలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభం చేయడానికి నేను జూలై 1వ తేదీనే సిఎస్ గారికి అంటే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇవ్వండి, నేను పాదయాత్ర చేయడానికి నడవలేను కాబట్టి వీల్చైర్లో పాదయాత్ర చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని సదరు సిఎస్ గారికి ఇవ్వడం జరిగింది. మరి డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది, అలాగే ప్రతి అధికారులకు కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అంటే గడిచిన 2 నెలలు అయింది మేము లెటర్ ఇచ్చి, ఇప్పటి వరకు కూడా మాకు సమాధానం ఇవ్వక మేము మళ్ళా వీళ్ళు ఎక్కడ మమ్మల్ని ఆపుతారు అని హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. మరి హైకోర్టుకి వెళ్ళామని తెలిసిన తర్వాత నిన్న రాత్రి హడావుడిగా మరి జడ్జి గారు సీరియస్ అయితే రాత్రి 9 గంటలకు మీకు మేము పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు, మీరు వస్తే కనుక జనాలు అందరూ ఎక్కువయ్యి ఏకమయ్యి మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎంత హాస్యాపదం అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్ లీడర్లు ఈరోజు లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, మరి పక్క రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరి పాదయాత్ర చేస్తున్నారు. మరి పొలిటీషియన్స్ వాళ్ళందరికీ కూడా పర్మిషన్లు ఇస్తూ ఒక బాధితురాలైన నాకు పర్మిషన్ కుదరదు అని చెప్పడము ఎంతవరకు సబబు? మరి ప్రజలు ఎందుకు తెలుసుకోకూడదు? నా కేసులో జరుగుతున్న నిజాలు, నా కేసులో ఎటువంటి పురోగతి లేదనేది ప్రజలకు నేను ఎందుకు తెలియజేయకూడదు చెప్పండి. మరి ప్రజలు తెలుసుకుంటే ప్రజలే ప్రశ్నిస్తారు. మీరు చేసిన అవకతవకలన్నీ నా సుగాలి ప్రీతి కేసులో చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వానికి మరి ఈ 8 సంవత్సరాలుగా జరగని న్యాయం మరి జరగాలని నేను వీల్చైర్ యాత్ర మొదలుపెట్టాను. మరి 22వ తేదీకి మరి హైకోర్టు గారు 22వ తేదీకి మరి వాయిదా వేశారు. మరి ఈరోజు సంస్మరణ సభ జరుపుకొని మరి అలాగే నడుచుకుంటూ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి లెటర్స్ ఇవ్వడమే కాకుండా పాత బస్టాండ్లో ఉన్న మరి అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేసి మరి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా కూడా స్వాతంత్ర హక్కు ఉంది, మరి నడిచే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. మరి ప్రతి ఒక్కరికి ఇచ్చి బాధితులమైన మా మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నాను. మరి ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి కూడా పర్మిషన్ ఇస్తుంది, ఒక్క సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు? మీరు చేసినవన్నీ బయటపడతాయని మీరు భయపడుతున్నారా? మరి అలా భయం లేనప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వండి. ప్రజల్లోకి ప్రతి ఒక్క రిపోర్టు మీకు ఏదైతే ఇచ్చామో ఆ రిపోర్ట్లనే మేము ప్రజలకు చూపిస్తాము, ఆ రిపోర్ట్లని మేము ప్రజల్లో తెలుసుకుంటాము, ప్రజలకు అవగాహన కల్పిస్తాము. మరి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు 22వ తేదీ కోర్టు మాకు హైకోర్టు తీర్పు ఇస్తుందని మేము నమ్ముచున్నాము. మరి ఆ కోర్టు తీర్పు రాగానే పాదయాత్ర అనేది మేము స్టార్ట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, దళిత సంఘాల మహిళా చైర్మన్ని. అసలు ఇవాళ మా సోదరి నన్ను ఎందుకు పిలిచిందంటే, చెల్లి నేను వీల్చైర్ యాత్ర స్టార్ట్ చేస్తున్నాను, సో నా యాత్రకి లేకపోతే నా కష్టంలో స్వార్థం లేకుండా నేను నా బిడ్డ కోసం పోరాడుతున్నాను, నువ్వు వచ్చి నాకు సపోర్ట్గా ఉండాలమ్మా అనగానే నేను వచ్చింది వీల్చైర్ యాత్రకి. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఇవాళ జరుగుతుంది కదా అని చెప్పేసి, నా దళితులకి అన్యాయం జరిగితే నా దళిత బిడ్డలకి ఎవరికి జరిగిన ఇవాళ సుగాలి ప్రీతి అయినా తనకో బిడ్డ కాదు, నాకో బిడ్డ కాదు, మనందరికీ కూడా ఇవాళ దళితులకు అన్యాయం జరుగుతున్నా, దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నా, రావాలి అని ఒక ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీలకి రాజకీయ నాయకులకి తావు లేదండి. ఇవాళ ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి మాకు,
మా చట్టాలకి ఒక ట్రైబల్ అమ్మాయికి అన్యాయం జరిగితే అందులో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి తన తల్లి వీల్ చైర్లో యాత్ర చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నేను ప్రశ్నిస్తున్నా. ఆ హక్కు లేదా? మాకు చట్టాలు కల్పించలేదా? అంటే మీకు నచ్చినట్టుగా ఒక ట్రైబల్ అమ్మాయిని 14 సంవత్సరాల మైనర్ బాలికని రేప్ చేసి చంపేసి అది ఒక ఆత్మహత్యగా క్రియేట్ చేసినటువంటి నిందితులేమో ఎంచక్క హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అదే స్కూల్కి మళ్ళీ పేరు మార్చుకొని పెట్టుకొని ఇక్కడ లగ్జరీ లైఫ్ ఇచ్చేస్తుంటే ఇక్కడ మాత్రం బాధితురాలైనటువంటి తల్లి మాత్రం ఒక దివ్యాంగురాలైనా కూడా నాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని అడుక్కున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అని అంటే ఎంత నిసిగ్గుగా మీ పరిపాలన ఉన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. రాత్రికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడకి నోటీస్ ఇచ్చారు అని అంటే అంత భయపడిపోతున్నారా? లేకపోతే నిందితుల్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారా? ఒక ట్రైబల్ ఉమెన్ వెళ్తుంటే కూడా మీకు భయం వస్తుంది అని అంటే ఇక్కడే జనాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందనంటే ఎంత చాకచత్యంగా ఎంత తెలివిగా ఇవాళ నిందితుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 14 ప్రకారం ఇప్పటికే ఆ నిందితుల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? 8 సంవత్సరాలు అవుతున్నా కూడా నిమ్మకు నీరెట్టునట్టుగా ఉన్నటువంటి మీ తీరుని చూస్తుంటే మా దళితులు కానీ ట్రైబల్స్ కానీ అందరం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ చెప్తున్నా, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మైకుల ముందు ఊగిపోయారు కదా, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని ఎగిరి గంతులేశారు కదా, ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినటువంటి మీరు ఎక్కడున్నారయ్యా? నిద్రపోతున్నారా? ఇవాళ ట్రైబల్ ఇలాంటి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని మీ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలైతున్నా కూడా ఎక్కడున్నారో, ఏ షూటింగ్ లో ఉన్నారో, అట్లీస్ట్ ఆవిడ యాత్రకైనా కూడా పర్మిషన్ ఇప్పించుకోలేని పరిస్థితుల్లో మీ పదవులు ఉన్నాయనంటే వాటికి సిగ్గుపడి రాజీనామాలు చేయండి. మీ స్వలాభాల కోసం, మీ అధికార మదం కోసం, మీరు పదవుల కోసం ఆ రోజు సుగాలి ప్రీతిని వాడుకున్నారు. ఇవాళ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయక సిబిఐ అప్పచెప్పితే కూడా ఆ సిబిఐ వనరులు లేవు అంటే ఒక ట్రైబల్ ఉమెన్ కి న్యాయం చేయడానికి మీ దగ్గర వనరులు లేవా? ఇది ఎంత నిస్సిగ్గుమైనటువంటి పరిపాలన అనేది ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మా దళితులు అందరూ దళిత బిడ్డ కోసం న్యాయ పోరాటం చేయాల్సిందే. రాష్ట్రమే కాదు, ఎక్కడున్నటువంటి నా దళిత మహిళలకి, నా దళిత సోదరులకి అందరికీ సుగాలి ప్రీతికి న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమం కానీ ఈ యాత్ర కానీ ఆపేదే లేదు. ఆపాలి అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అని చెప్తూ ఎట్టి పరిస్థితిలో నిందితులని అరెస్ట్ చేయాల్సిందే. సుగాలి ప్రీతి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.